ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ బీఏసీ భేటీ కానుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. బీఏసీలో అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నడపాలని ఎజెండా ఖరారు చేయనున్నారు. ఈ నెల 17, 18న బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లు సభ ముందుకు రానుంది. ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 19న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. ఎస్ సునీల్, కాసేపట్లో బీఏసీ సమావేశం ప్రారంభం కానుంది. స్పీకర్ ఛాంబర్ లో జరిగే ఈ సమావేశానికి సీఎం, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు విప్ లో హాజరవుతారు. ఇక విపక్ష పార్టీ నుంచి ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యే అవకాశం ఉంది. ఇక బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం, సిపిఐ నేతలు కూడా, సిపిఐ ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలి అన్నది ప్రధాన ఎజెండాగా బీఏసీ సమావేశం ఉండబోతుంది. బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీ షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కానుంది. ప్రధానంగా ఈసారి బడ్జెట్ సమావేశాలను దాదాపుగా 15 నుంచి 20 రోజుల పాటు రన్ చేయాలని చెప్పేసి విపక్షాలు అయితే ప్రభుత్వాన్ని కోరే అవకాశం కనిపిస్తుంది. మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక సమావేశాల నిర్వహణ పూర్తిగా స్పీకర్ ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఇక ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తారనేది చూడాల్సి ఉంటుంది. అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీసీ సమావేశం జరగనుంది. ఇది ఎన్ని గంటలకు జరగనుంది, అలాగే ఎన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉందా, ఏమైనా సమాచారం ఉందా? సునీల్.